ఇన్‌స్టాగ్రామ్ థాట్ మీ దిస్ రెసిపీ యాక్చువల్లీ ఏమైంది అంటే నేను అలా స్క్రోల్ చేస్తూ ఉంటే ఇన్‌స్టాగ్రామ్‌లో రెసిపీ కనిపించిందనమాట. లైక్ గోబీ ఫ్రైడ్ రైస్ స్ట్రీట్ స్టైల్ అని చెప్పి చాలా మంచిగా అనిపించింది చూడగానే. ఇంకా నేను కూడా ప్రిపేర్ చేసేసుకుందాం ఎలాగో అప్పుడే ఇంట్లో కాలీఫ్లవర్ కూడా ఉన్నింది. సో లంచ్‌కి ఏదో ఒకటి చేసుకోవాలి కదా అని చెప్పి ఇదైతే చేసేసాననమాట. బట్ ఇదైతే లెంతీ ప్రాసెస్. మనకి ఆ గోబీనంతా మ్యారినేట్ చేసుకోవాలి. ఇంకా తర్వాత డీప్ ఫ్రై అయితే చేసుకోవాలి. ఇంకా మీన్‌వైల్ అది డీప్ ఫ్రై అయ్యే లోపల నేనైతే ఇక్కడ ఆనియన్స్, క్యారెట్, చిల్లీ, బీన్స్ అండ్ ఆల్సో గార్లిక్ కూడా చిన్న చిన్నగా కట్ చేసి పెట్టేసుకొని ఇంకా పాన్ పెట్టేసి కొంచెం ఆయిల్ వేసేసి ఫస్ట్ అయితే గార్లిక్, దాని తర్వాత ఆనియన్, పచ్చిమిరపకాయలు అండ్ కరివేపాకు, క్యారెట్, బీన్స్ అవన్నీ కూడా వేసేసాననమాట. జస్ట్ కొంచెం డీప్ ఫ్రై గోల్డెన్ కలర్లోకి వచ్చాక దాని తర్వాత రైస్ అయితే వేసేసి సాల్ట్ కూడా వేసాననమాట. మీ ఇష్టం, సాల్ట్ తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోండి, నార్మల్గా తినేవాళ్ళు నార్మల్గా వేసుకోండి. ఇంకా తర్వాత గ్రీన్ చిల్లీ సాస్ అండ్ ఆల్సో సోయా సాస్ అవన్నీ కూడా వేసేసుకున్నాం అనమాట. జస్ట్ నేను కొంచెం కొంచెం వేసాను, అది ఇస్తే నాకు ఎక్కువ నచ్చదు ఎందుకు. ఇంకా తర్వాత ఫ్రై చేసుకున్న గోబీ వేసేసి ఫైనల్ స్ప్రింగ్ ఆనియన్స్ కూడా వేసేసాను అనమాట. బికాజ్ అదొకటే ఎందుకు మనం కాంప్రమైజ్ అవ్వాలని చెప్పి అది కూడా బ్లింకిట్లో ఇది ఆర్డర్ చేసుకున్నా. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. నాకు క్రేవింగ్స్ కూడా సాటిస్ఫాక్షన్. ఫైనల్లీ నాకు కూడా రెసిపీ చేయడం వచ్చేసింది. ఇలాంటి రెసిపీస్ ఇంకా ముందు ముందు వస్తూ ఉంటాయి. స్టే ట్యూన్. ఫస్ట్ టైం చూసిన లైక్ అండ్ సబ్స్క్రైబ్.